ఎల్ఈఓ శాటిలైట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మన తొలి కంపెనీ, ఇండియన్ కంపెనీ రిలయన్స్ అనుబంధ సంస్థ. జియో ప్లాట్ఫామ్స్ ద్వారా ఎల్ఈఓ శాటిలైట్లోకి అంతరిక్షంలోకి మన ఉపగ్రహాలు పంపిస్తారు. దాని ద్వారా మనకి నెట్ కనెక్షన్స్ వస్తుంటాయి. ఇప్పుడు దాకా మనకేందంటే ఈ కరెంట్ స్తంభాలకేసి వైరింగ్ వేసి లేకపోతే టవర్లు కట్టి వాటి నుంచి మనకి వస్తుంటుంది ఈ నెట్ కనెక్షన్స్. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా శాటిలైట్ ఉపగ్రహాల ద్వారా వస్తుంది. కాకపోతే దీనికి చాలా భారీ ఖర్చు అవుతుంది. 10-15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అది పెట్టాలంటే సుమారు 95 మన డబ్బుల్లో 95,000 కోట్ల నుంచి దగ్గర దగ్గర 1,42,000 కోట్లు చిల్లర పెట్టుబడి పెట్టాలి. అంత పెట్టుబడి పెట్టే సామర్థ్యం మన ఇండియన్ కంపెనీని చూసి రిలయన్స్ నుంచి దీన్ని ప్రోత్సహించి దీన్ని గవర్నమెంట్ సహాయం ద్వారా రిలయన్స్ ద్వారా రావాలని మన గవర్నమెంట్ ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్స్ అని మొనోపలి అనలేం కానీ అతను గుత్తాధిపత్యం ఉంది. ఎక్కువగా దాంట్లో లీడింగ్లో ఉన్నాడు. వాళ్ళకి అనుమతి ఇచ్చి వాళ్ళ భద్రతా పరంగా వాళ్ళని మళ్ళీ కారణాలు వాళ్ళ భద్రత పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కన్నా మన ఇండియన్ కంపెనీని ప్రోత్సహించడం మంచిదని ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ని వీళ్ళు మొదలుపెట్టారు. వీళ్ళు ఇస్తున్నారు. తొలి కంపెనీ మన రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని ద్వారా వస్తే మనకి ఇప్పటికే అమెజాన్ వాళ్ళు కూడా ఉన్నారు. కైఫర్ అని వాళ్ళు ఒక 300 శాటిలైట్లు వాళ్ళు పంపారు. తర్వాత ఇంకో వేరే వాళ్ళు కూడా ఒక 654 శాటిలైట్లు అమెరికన్ వాళ్ళు పంపారు. వాళ్ళవి ఉపయోగించడం మనకు కాస్ట్ ఎక్కువ పడిద్ది. కొంచెం భద్రతా సమస్యలు కూడా వస్తాయనే ఉద్దేశంతోటి రిలయన్స్ వాళ్ళని అడుగుపెట్టారు వీళ్ళు. ఓకే.